ఇప్పుడు ఒక వర్గము టీఆర్ఎస్తో పొత్తు అంటున్నారు, మరో వర్గం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అంటున్నారు. అంటే ఎవరి ఆలోచన వాళ్ళు చెప్తున్నారు కదా. అంటే టీఆర్ఎస్ని మీరు వ్యతిరేకిస్తున్నట్లు కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు కదా. సార్ నేను ఒకటి అడుగుతాను, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించేతోడివి ఒకే వేదిక మీద ఆందోళన చేసినావు? సింగరేణి ఎన్నికలప్పుడు ఎందుకు కలిసి పోటీ చేసినాం? సింగరేణి ఎన్నికల్లో మేము టీఆర్ఎస్ సంబంధించుకున్న అనుబంధ కార్మిక సంఘం, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న కార్మిక సంఘాలు అన్నీ కలుపుకొని ఒక సిపిఐ పార్టీకి సంబంధించుకున్న నక్షత్రం గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి అని మేము అందరం నిలబెట్టాం. అప్పుడు టీఆర్ఎస్ కార్మిక సంఘానికి వ్యతిరేకంగా పోలైన ఓటు 57% అయితే వాళ్ళకు వచ్చింది మన 43%. అంటే 43 ఎక్కువనా 57 ఎక్కువనా? అంటే కేసీఆర్కి వ్యతిరేకంగా 57% ఓటు బ్యాంక్ వ్యతిరేకంగా పడింది. అక్కడ గెలిచిండొచ్చు, కానీ వ్యతిరేకంగా పోలైన ఓటు ఆ రేంజ్లో ఉంది. కనుకనే అదే పరిస్థితిని మనం రేపు ఎన్నికలలో తీసుకుని రావాలి, కేసీఆర్ని గద్దె దించాలన్నది లక్ష్యం అండి. ఇక్కడ మాకు అదే సూత్రం. మాకు మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, ఇంకో పార్టీ అని కాదు. ఇక్కడ ఒక బలమైన దురవ్యవస్థను నడిపిస్తున్న కేసీఆర్ను గద్దె దించాలి. తెలంగాణ ప్రజలకు నువ్వు పట్టించుకొని కేసీఆర్ను, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇయ్యని కేసీఆర్ను, తెలంగాణ పంట పొలాల్లో నీళ్లు ఇయ్యని ఈ కేసీఆర్ను గద్దె దించాలంటే ఓటే ఆయుధము. ఆ ఓటు అనేది వచ్చేది 2019 ఎన్నికలలో వస్తుంది. కనుక మనం అందరం కూడా ఒక వేదిక మీద ఉండి కేసీఆర్ని గద్దె దించుదామని చెప్పేసి అనే లక్ష్యంతోనే పోతున్నాం తప్ప. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్తో పొత్తుకు అనుకూలంగా ఉంటుందని ఆయన భావించి పొత్తుకు పోతే ఏం చేస్తారు మీరంతా? చూడండి, మాకు లక్ష్యం అంతా ఒకటే, కేసీఆర్ను గద్దె దించడం. గద్దె దించుతున్న దానికి సిద్ధంగా ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకొరకు చెప్తున్నాను నేను రేవంత్ రెడ్డి గారు అంటే, ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఇప్పుడు మొన్న ఎవరో సర్వే చేశారంట, ఒక జాతీయ సంస్థలు కొన్ని చేస్తే తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 లీడర్ కేసీఆర్ వచ్చాడు అధికార పార్టీ నుంచి. ప్రతిపక్షాల నుంచి సర్వే చేస్తే నెంబర్ 1 లీడర్ రేవంత్ రెడ్డి అనొచ్చు. అంటే తెలంగాణ ప్రాంతంలో చాలామంది నాయకులు ఉన్నారు, కానీ కేసీఆర్కు ధీటుగా మాటకు సమాధానంగా కేసీఆర్ చేస్తున్న అవినీతిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల ముందు పెడుతున్న నాయకుడు రేవంత్ రెడ్డి. పొల్లు అని భాషతోన ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్తూ కేసీఆర్కు ధీటైన వ్యక్తిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అని ప్రజలలో ఉన్నది. కనుక ఈయన నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు పదే ఒక మాట చెప్తుండు, నేను కేసీఆర్కు వ్యతిరేకమైన ప్రజలని పోలరైజ్ చేస్తున్నాను, నేను ఒక వేదిక మీదకి చేస్తున్నాను, ఆ ప్రజలందరూ నా నాయకుడిగా ముందుకు నడిపిస్తున్నాను. ఈరోజు నేను వాళ్ళ తరపు నుంచి నేను నాయకత్వం వహించి ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ముందుకు నడవడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారంటే తెలుగుదేశమే కదా. రేవంత్ రెడ్డి వ్యక్తి కాదు కదా, ఆయన తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన శక్తిగా భావిస్తున్నారు. ఎస్ తెలంగాణ బడుగు బలైన వర్గాలకు ఒక శక్తిగా, ఒక తెలుగుదేశం పార్టీ శక్తి, ఆ శక్తికి నాయకత్వం వహిస్తున్నాడు రేవంత్ రెడ్డి.